తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాలకి స్త్రీలకి రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించి వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవం. ఆయన మన ఆంధ్ర రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడి ఆయన హయాంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి వైపు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇవాళ హైదరాబాద్ ఈ రోజున అంత ఉన్నతమైన స్థాయిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి భవిష్యత్ ప్రణాళికలు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉంటే అనవసరంగా రోడ్లు వేసి ఖజానా పాడు చేస్తానని చెప్పి విమర్శించారు. ఇవాళ ఆయన వేసిన రోడ్లు అంటే హైటెక్ సిటీలో కానీ, జూబ్లీ హిల్స్లో కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓఆర్ఆర్ కూడా ప్రతిపాదన అయినాయి. మరి ఈ రోజున హైదరాబాద్ స్థితిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి రోడ్ల వల్లే అది అభివృద్ధి చెందింది. ఇవాళ ఆయన మన రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణం ద్వారా రైతాంగానికి 3 పంటలకు కూడా నీళ్ళు అందే అవకాశం ఉంది. దాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. పోలవరాన్ని సోమవారంగా మార్చుకుని ఆ రోజున ప్రతి సోమవారం కూడా వెళ్ళి అక్కడ పనులు పర్యవేక్షించేవాడు ఆయన. ఇవాళ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ఇవాళ కంప్యూటర్ నుంచి నిన్న క్వాంటమ్ దాకా అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజున బిల్ గేట్స్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి అనేక మందికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఆయనే. ఫస్ట్లో మనం మంచి ఉద్యోగాలు సంపాదించింది చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటారు. జాబు రావాలంటే బాబు రావాలనే ఒక ప్రచారం నానుడి ప్రజల నోట్లోకి ఆటోమేటిక్గా జాబు కావాలంటే బాబు రావాలి అదే నినాదంతో మరి ప్రజలంతా కూడా అనేక సార్లు రాజ్యాధికారించారు. ఆయన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. అనేక మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ లాంటి వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా కూడా, నాశనం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా రైతులు 35,000 ఎకరాల చరిత్రలో కనీవిని ఇది రైతులు 35 ఎకరాలు ముందుగా ఇచ్చారు. తర్వాత 20,000 ఎకరాలు ఇచ్చారు. ఇది 55,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగబోతా ఉంది. అద్భుతమైన రాజధాని, ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణం ఏర్పడబోతా ఉన్నాయి. అలాగే పారిశ్రామికవేత్తలందరినీ పిలిచి అనేక పరిశ్రమలు పెట్టి వాళ్ళ నిరుద్యోగ సమస్య అనేది లేకుండా అందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా కష్టపడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వెన్నుదన్నుగా ఉండి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున అమరావతిని చట్టం చేసి మరి ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి గారు దాన్ని జీవో చేసి పంపించారు. ఇవాళ ఎవరు కూడా ఎటువంటి కుట్రలు చేసినా కూడా ఇవాళ తిరుగు లేకుండా అమరావతి నిర్మాణం జరుగుతుంది. మరి అమరావతి నిర్మాణం జరిగితే మన ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ప్రపంచ దేశాల్లోనే, ఎందుకంటే ఇంత పెద్ద గొప్ప రాజధాని ఎవరు కూడా నిర్మించలేదు, చంద్రబాబు నాయుడు గారు నిర్మించగలరు. అటువంటి మహానాయకుడికి ఈరోజు 76వ జన్మదినోత్సవం. ఆయన నిండు నూరేళ్లు ఉండి ఈ రాష్ట్రాన్ని ఆయన యొక్క డైరెక్షన్లో మరి సర్వతోముఖంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా పేరు సంపాదించాలి. మరి దానికి గాను కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను.